ఏమీ తెలియకుండా ఎందుకు గొడవ చేస్తున్నారు? నా భర్త తప్పు చేసి తప్పించుకునే వ్యక్తి కాదు. కాస్త టైం ఇవ్వండి. అర్జున్ అర్జున్ యమజకు అర్జున్ యమజకు యమజకు అర్జున్ యమజకు అర్జున్ యమజకు. ఇప్పుడేం చెప్తావు కావేరి? యమజ మారిందన్నావు, ఇక ముందే తప్పు చేయదన్నావు. ఇప్పుడేం చేస్తుందో చూసావు కదా. మన జీవితాల్ని, మన కుటుంబ పరువును తీసుకెళ్లి బజార్న పెట్టేసింది. ఆ మనిషి కోసం నువ్వు మా అమ్మతో గొడవ పడ్డావు, మా అందరితో వాదించావు. నేను మొదట్నుంచి చెప్తూనే ఉన్నాను గప్పుడు ఆ యమజన్ నమ్మొద్దని. నువ్వు నా మాట వినలేదు. చూడేం జరిగిందో. అర్జున్ యమజకు యమజకు అర్జున్ యమజకు యమజకు. అమ్మా, ఈ అవమానం నేను భరించలేను. బయటికి వెళ్తాను, వాళ్ళని ఫేస్ చేస్తాను. అర్జున్, ఇప్పుడు మనం ఆవేశపడే టైం కాదు నాన్న. ఆ యమజిల కావాలనే గొడవ చేయిస్తుంది నాన్న. మనం ఈ సమస్యని తెలివిగా ఎదుర్కోవాలి. అవును అర్జున్ బాబు, ఆ యమజ మనల్ని తెలివిగా ఈ సమస్యలు ఇరికించేసింది. ముళ్ల కంప మీద బట్ట పడ్డప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే మనకే ప్రమాదం. అత్తయ్య, నేనొక్కసారి యమజకి ఫోన్ చేసి మాట్లాడతాను. నువ్వు ఇంక మారవా? ఆ యమజ నీ మంచితనంతో ఆడుకుంటుంది. నీ వల్ల మమ్మల్ని కూడా కార్నర్ చేస్తుంది. అర్జున్, ఆవేశపడకు. నేను లాయర్తో మాట్లాడతాను. లాయర్ వచ్చాక మనం డెసిషన్ తీసుకుందాం. ఏంటక్క ఇది? నేను నీ జీవితం కోసం ఆలోచిస్తుంటే నువ్వు నా జీవితం పాడు చేయాలని చూస్తున్నావా? యమజా, 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 యమజా. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? ఆహాహా, ఎంత నిదానంగా అడుగుతున్నావే రాక్షసి. అక్కడ కొంపలు తగలబడిపోతుంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా? స్నేహ, అసలు ఏమైందో చెప్పు. ఏం తెలియనట్లు మాట్లాడుకో. అక్కడ అలను పంపించి కావేరి జీవితం నాశనం చేస్తున్నావు. ఇక్కడ ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? అమ్మా, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? కావేరి జీవితాన్ని నేను నాశనం చేయడం ఏంటి? అమ్మ బొమ్మ అంటూ ఇంకా నటించకు. తల్లి చెల్లి అంటే పడిపోవడానికి నేను కావేరిని కాదు, రుక్మిణమ్మని కూడా కాను. నీ ఆటలు మా దగ్గర సాగం. అసలు ఏమైందో చెప్పు బిడ్డ. అది నువ్వు బాగా తయారు. ఏమీ తెలియనట్టు డ్రామాలాడుకో. మరి ఇదేంటి? అర్జున్, యమజ ప్రెగ్నెన్సీ కారణం మీరేనా? మా యమజకు న్యాయం జరగకపోతే మీలో ఎవ్వరిని వదిలిపెట్టరు.